సగ్గుబియ్యం చీల. సగ్గుబియ్యం చాలా చాలా మంచిది. మంచి చలువ, తర్వాత మనకి పొట్ట ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తగ్గిస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఇలా మనకు సగ్గుబియ్యం అనేది మనందరి కిచెన్లో ఉండేటువంటి ఒక పదార్థం. సో దాంతో చీల తయారు చేసుకోబోతున్నాం. సో చీలాస్ అంటే బేసిక్గా మనము అల్పాహారంగా చేసుకుంటూ ఉంటాము, డిన్నర్కి చేసుకుంటూ ఉంటాము, చాలా చాలా చోట్ల చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మరి సగ్గుబియ్యం చీల ఎప్పుడు మనం చేయలేదనుకుంటాను. ఈరోజు నేర్చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సగ్గుబియ్యం చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యం చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. వెరీ వెరీ సింపుల్ అండి. ఇది సగ్గుబియ్యం చీల అనేది చాలా సింపుల్ గా అలా అవలీలగా చేసుకోవచ్చు. సో దీనికి ప్రీ ప్రాసెస్ ఏంటి అంటే బంగాళదుంపలు ఉడికించుకోవాలి, సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం 2 గంటలు నానబెట్టుకుంటే కూడా చాలు. వేడి నీళ్ళతో నానబెట్టుకుంటే 1 గంటన్నర కూడా సరిపోతుందేమో, అంతే. ఈ 2 కూడా మనము ముందుగా చేసుకొని పెట్టుకోవాలి. మిగతా అంతా చాలా ఈజీ. సగ్గుబియ్యం ముఖ్యంగా మనకు సమ్మర్లో, వేసవి కాలంలో వడదెబ్బ లాంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంటే వేడైపోయి, అంటే ఎంటు కడుపులో తిప్పుతున్నట్టుగా, నీరసపడిపోయినట్టుగా, అంటే వడదెబ్బ లక్షణాలు ఏవో కొన్ని ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. దాంతో జావ చేసుకున్నా, తర్వాత ఉప్పు చక్కెర వేసుకొని చేసుకున్నా, ఎలా తీసుకున్నా కూడా, ఉప్మా రూపంలో తిన్నా, ఎలాగైనా కూడా సగ్గుబియ్యం అనేది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇందులో మంచిగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో అందుకు కూడా ఏంటి అంటే మనకు ముఖ్యంగా ఈ చలువ చేసేటువంటి ఒక గుణం ఏదైతే ఉందో అది చాలా చాలా అధికంగా ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు తగ్గిస్తుంది, డైజెషన్కి చాలా మంచిది. అందుకే సగ్గుబియ్యం ఎప్పుడైనా పుట్ట బాగాలేదు అన్నా కూడా సగ్గుబియ్యం చేసేద్దాం, సగ్గుబియ్యం చేసేసుకుందాము అన్నది మనకు ఎందుకు వస్తుంది అంటే అందుకే అనమాట. చాలా సూపర్ డైజెషన్ కెపాసిటీ ఉంటుంది దీనికి, హాయిగా జీర్ణం అయిపోతుంది. సో పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తినొచ్చు. అలాగే చీలా కూడా చాలా స్పెషల్ అండి. రొటీన్గా మనం చేసుకునేటువంటి ఆ దోశల వెరైటీస్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం నానబెట్టుకున్నటువంటి ఈ సగ్గుబియ్యం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసుకుందాం. అంటే మనకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకుంటున్నాం. ఇలా ఒక కప్పుడు సగ్గుబియ్యం తీసుకుంటే దానికి తగ్గట్టుగా 1.5 బంగాళదుంప ఇలా అనుకోవచ్చు మీరు. ఓకేనా, ఇలా తీసుకోవచ్చు. అంటే ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకుంటే 1 తీసుకోవచ్చు. అంటే అది మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి, మనం 5 మందికి చేస్తున్నామా, 10 చీలాస్ చేస్తున్నామా, దాన్ని బట్టి చూసుకోండి. అంటే 1:1/2 రేషియో లాగా తీసుకుంటే చాలు, 1:1 అక్కర్లేదు. ఓకే, సో దీంట్లో మనం ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు అంటే బేసిక్గా మనం ఎందుకు ఎప్పుడు అల్లం వేస్తూ ఉంటాము అంటే మంచి ఇమ్యూనిటీ అండి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఏంటంటే మనకు శరీరానికి కావాల్సిన ఇంటర్నల్గా మన శరీరాన్ని కాపాడేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట అల్లంలో. అల్లమైనా, తర్వాత మిరియాలైనా, ఇవన్నీ కూడా మనం డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ వంటకు అవసరమా లేదా అనేది పక్కన పెట్టేస్తే కనుక అది మంచి టేస్ట్ ఇస్తుంది. సో వై నాట్, మనం ఎందుకు యూజ్ చేయకుండా ఉండకూడదు, 100% యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకే ఏంటి అంటే మనకి ఇటువంటి ఏ చీలాస్ చేసినా, ఏ దోశలు చేసినా, ఎలాంటి వంటలు చేసినా కూడా మనం 95% వరకు మనం అల్లం కంపల్సరీ వేస్తాం. ఓకే, ఇలా ముక్కలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు మీరు ముక్కలుగా వేయచ్చు, లేదు అంటే ఆ తర్వాత కూడా వేయచ్చు. పిల్లలు తింటారు కాబట్టి కలిసిపోతే మనకి బెటర్ అనుకుంటే కనుక హ్యాపీగా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసేసుకుంటే ఇంకా బెటర్, నోటికి పంటికి ఆనకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర. ఓకే, సో జీలకర్ర కూడా వేసుకుందాం. ఎందుకంటే చీలాస్ అంటే బేసిక్గా మనకు నార్త్ ఇండియన్ వైపు ఎక్కువగా చేస్తారు, చాలా రకాలు చేసుకుంటారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ వంటే అది నార్త్ ఇండియన్ వైపే ఎక్కువగా, అటువైపే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సరే మనం ఏంటి అంటే కాస్త డిన్నర్కి అలాంటివి కొన్ని తీసుకుంటూ ఉంటాం కదా. సో జీలకర్ర వేసేసుకున్నాము. అండ్ అన్ని వేసేసుకున్నట్టు ఉప్పు కూడా మనం తర్వాత యాడ్ చేసుకుందాం. సో జస్ట్ సింపుల్గా మనం సగ్గుబియ్యము, అల్లం ముక్కలు, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇది మాత్రమే వేసాం. అండ్ దీంట్లో మనము సరిపడా నీళ్లు ఎలా పోసుకోవాలి అంటే, ఇప్పుడు దోశ వేసుకుంటాం కదా, కొంచెం థిక్ దోశ, ఊతప్పం లాగా అనుకుందాం. సో అలాంటి దోశ వేసుకోవడానికి అణువుగా మనం నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులో ఏం యాడ్ చేస్తున్నానో అవన్నీ కూడా చెప్పేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, చక్కగా రుబ్బేసుకున్నాం. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు అందరికీ చూపిస్తాను. సగ్గుబియ్యం కదా, జిగటగా ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా అంటుకుంటున్నట్టు, ఇలా పేస్టీగా ఉంటుంది. ఓకే, కొంచెం ఏమైనా ఒక 2 చుక్కలు నీళ్లు పోసుకోవాలి అనిపిస్తే కూడా పోసుకోవచ్చు, బట్ ప్రస్తుతానికి అవసరం లేదు. సో దీంట్లో మనం ఇంతవరకు ఉప్పు యాడ్ చేయలేదు, ఉప్పు యాడ్ చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. మీరు ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. అలాగే
కొత్తిమీర. భలే ఉంది కదా చూడ్డానికి. చీలా అంటేనే మనకు కొంచెం గ్రీన్గా ఉంటుందండి, ఎల్లో గ్రీను. కాబట్టి ఇందులో పసుపు వేసుకోండి, పసుపు కూడా వేసుకోవచ్చు మీరు. సో స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, కొంచెం మనకు పెనం వేడయ్యేలోపు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చాలా హెల్దీ అండి నిజంగా సగ్గుబియ్యం. ఎంత ఎనర్జీ అంటే చాలా పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ, ముఖ్యంగా వేసవి కాలాలు ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, వేసవి కాలంలో 100% ఏదో ఒకటి చేసుకోండి. వారానికి 4 సార్లు బార్లీ, సగ్గుబియ్యం ఇవన్నీ మనకు వేడి ఉన్నా లేకపోయినా, వడదెబ్బ తగిలినా తగలకపోయినా కూడా ఇది ఒక చిన్న ప్రికాషన్ లాగా అనమాట. ఓకే, మనకు చక్కగా పెనం కూడా చాలా చక్కగా హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని చిన్నగా చీలాస్ లాగా వేసుకుందాం. చీలా మీరు పెద్దగా మామూలు దోశలాగా వేసుకోవచ్చు, చిట్టిగా ప్యాన్ కేక్స్ లాగా కూడా వేసుకోవచ్చు, పూరీ సైజులో వేసుకోవచ్చు, ఇక మీ ఇష్టం అనమాట. ఇలా చక్కగా వేసేసుకుందాం. దీన్ని మనము నెయ్యితో కాలుస్తున్నాం అన్నమాట. బటర్ కూడా వాడుకోవచ్చు, వెన్నతో కూడా మీరు కాల్చుకోవచ్చు. గుడ్ ఫ్యాట్ అండి మనకు, వెన్న నెయ్యి అన్ని గుడ్ ఫ్యాట్. సో మీకు నూనెలో కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్, నెయ్యిలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అది కూడా మనకు చాలా చాలా అవసరం అనమాట. ఇది అటు ఇటు రెండు వైపులా నెయ్యితో కాలుస్తూ ఉంటాను. మనము చక్కగా పిండి కలుపుకున్నాము, ఉప్పు ఉల్లికాడలు ఇవన్నీ కూడా వేసేసుకొని చీలాస్ లాగా వేసుకున్నాము, చిన్న ప్యాన్ కేక్ సైజులో అనమాట. చూసారా, ఇది మనకు సగ్గుబియ్యం కాబట్టి కాస్త ఈ మెత్తదనం అనేది అలా ఉంటుంది. సో దీన్ని కొంచెం మనకి ఏంటి అంటే ఒకటే కొంచెం సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు దీన్ని కాల్చుకోవాలి, అదొక్కటనమాట. బికాజ్ సగ్గుబియ్యంది కదా, తొందరగా మనకు అటువైపు తిరగడం కాస్త టైం పడుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారండి. సో నెయ్యితో కాల్చుకున్నాం కాబట్టి స్మెల్ అయితే అసలు మామూలుగా రావట్లేదు. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా గ్రీనిష్గా భలే వచ్చింది కదా. టేస్ట్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు, చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో సగ్గుబియ్యం చీలా రెడీ అయిపోయిందండి. అత్యంత సాత్వికంగా తక్కువ పదార్థాలతో మంచి టేస్టీ వంట అని చెప్పొచ్చు. సో దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే సగ్గుబియ్యం చీలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సగ్గుబియ్యం చీలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యం చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం, ఉడికించుకున్న బంగాళదుంపలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని చీలా లాగా వేసుకుని నెయ్యితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం చీలా రెడీ.